రెడ్డికా సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ ముట్టడికి సంబంధించి అయితే అది లైవ్ లో చూద్దాం. రెడ్డికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక అధికారం కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ సర్కిల్ నుంచి లేక్ వ్యూ వరకు కూడా ర్యాలీలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాసేపట్లో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గౌతమ్ అదానీ విషయంలో చర్యలు తీసుకోవాలని, మణిపూర్ అల్లర్లపైన ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఇక చూడొచ్చు మనం స్క్రీన్లో బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనకు కనిపిస్తూనే ఉంది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని ర్యాలీగా అక్కడికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. చలో రాజ్ భవన్ ముట్టడి అని ఫ్లెక్సీలు పట్టుకొని కూడా కాంగ్రెస్ జెండాలన్నీ పట్టుకొని కూడా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనం అక్కడ చూడొచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఇక హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టి నేతలంతా కూడా, అలాగే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు, అలాగే అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా కాంగ్రెస్ జెండాలన్నీ పట్టుకొని అక్కడికి రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. రెడ్డిగా హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ సర్కిల్ నుంచి లేక్ వ్యూ వరకు కూడా ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక కాసేపట్లో ర్యాలీని ఉద్దేశించి అయితే ప్రసంగించనున్నారు. గౌతమ్ అదానీ విషయంలో అలాగే చర్యలు తీసుకోవాలని, మణిపూర్ అల్లర్ల పైన కూడా ప్రధాని మోదీ మౌనం వీడాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది.
ఇక మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. అక్కడ అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ ముట్టడి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ పార్టీ అయితే ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ సర్కిల్ నుంచి లేక్ వ్యూ వరకు కూడా ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక కాసేపట్లో ర్యాలీకి సంబంధించి ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గౌతమ్ అదాని విషయంలో చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మణిపూర్ అల్లర్లకి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలి అంటూ కోరుతూ ఈ నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అక్కడ మనం కూడా చూడొచ్చు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నేతలంతా దీపదాస్ నుంచి అలాగే ఇతర నేతలంతా కూడా అక్కడికి ర్యాలీగా వెళ్తున్న పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. పోలీసులంతా కూడా బందోబస్తు ఏర్పాటు సెక్యూరిటీ పర్పస్ అక్కడ వాళ్ళ భద్రత కల్పిస్తున్న విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. వాళ్ళతో పాటుగా అక్కడ కార్యకర్తలు నేతలంతా కూడా అక్కడికి చేరుకొని నిరసన ర్యాలీలో అయితే పాల్గొనడం జరుగుతోంది. అందరూ కూడా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని అదేవిధంగా మోదీకి సంబంధించి కొన్ని జెండాలు మణిపూర్ అల్లర్లకు సంబంధించి వాటిపైన మౌనం వీడాలి అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ పరిస్థితులను అయితే మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి చలో రాజ్ భవన్
అనే ముట్టడి కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఇక ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ నుంచి లేక్ వ్యూ వరకు కూడా ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. ఆయనతో పాటుగా బట్టి విక్రమార్క, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దీపాదాస్ మున్షి, అలాగే ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో పాటుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ర్యాలీని ఉద్దేశించి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. అయితే గౌతమ్ అదానీ విషయంలో చర్యలు తీసుకోవాలి అని, అదేవిధంగా మణిపూర్ అల్లర్లపైన కూడా ప్రధాని మోదీ మౌనం వీడాలి అంటూ కోరుతూ కూడా నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. అయితే మనం చూడొచ్చు అక్కడ ఫ్లెక్సీలు కూడా పట్టుకొని మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ ఒక ఫ్లెక్సీలను కూడా పట్టుకొని వాళ్ళందరూ ముందుకు వెళ్తున్న నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్